సమ్మక్క సారక్క జాతర తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో జరుగుతుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగ. ఇది ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి. భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికంగా హాజరయ్యే పండుగ ఇది. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. సమ్మక్క సారక్క జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1996లో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. భక్తుల ప్రతిష్టతను, విశిష్టతను, అభిమానాన్ని దక్కించుకున్న ఈ సమ్మక్క సారక్క ఎవరు? వీరి చరిత్ర ఏమిటి? ప్రజలు సమ్మక్క సారక్కను ఎందుకని ఇంతలా ఆరాధిస్తున్నారు? వీరి పుట్టుక, మరణాల వెనుక కథలు ఏంటి? ఈ జాతర ఏ విధంగా ప్రారంభమైంది? అన్ని విషయాలు తెలుసుకునే ముందు ఛానల్‌ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. 13వ శతాబ్దంలో కులవాసను పాలించే గిరిజన కోయదొర మెడరాజుకు పిల్లలు లేరు. పిల్లలు పుట్టాలని దేవతలకు పూజలు చేస్తుండేవారు. ఒకరోజు మెడరాజు వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద తేజోవంతమైన వెలుగుతో దివ్య కాంతితో ఒక పాప కేరింతలు కొడుతూ కనిపించింది. ఆ పాప చుట్టూ పులులు, సింహాలు రక్షణగా నిలవడం చూసి ఆ పాప దైవాంశ సంభూతురాలని భావించారు. మాఘశుద్ధమి పౌర్ణమి రోజున ఆ పాపను ఇంటికి తీసుకువచ్చి సమ్మక్క అనే పేరు పెట్టారు. కన్నీరు సైతం ఎండిన కరువులు తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క హస్తవాసి, వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చెట్టు ఆకు పసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేది. మేడరాజు మేనల్లుడు మేడారం పాలకు అయిన పరికిద్దరాజుతో సమ్మక్కకు వివాహం చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, చంపన్న ముగ్గురు సంతానం కలిగారు. మూలవాస రాజ్యానికి పాలకుడైన మేడరాజు కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడికి సామంతుడిగా ఉండేవారు. అయితే కాకతీయుల అధికారాన్ని ధిక్కరించి మూలవాసను ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండాలని మేడరాజు నిర్ణయించుకున్నారు. ఇది కాకతీయ రాజులకు ఆగ్రహం కలిగించింది. దీంతో ప్రతాపరుద్రుడు తన సేనానిని పెద్ద సైన్యంతో పూలవాసపై పంపారు. కాకతీయుల భారీ సైన్యం ముందు మేడరాజు సైన్యం నిలవలేకపోయింది. యుద్ధంలో ఓడిపోయిన మేడరాజు ప్రాణరక్షణ కోసం మరియు తన పోరాటాన్ని కొనసాగించడం కోసం అడవులకుండా పారిపోయి తన అల్లుడైన పడిగిద్దరాజు పాలిస్తున్న మేడారం ప్రాంతానికి చేరుకున్నారు. తమ మామ కట్టాల్లో ఉన్నాడని తెలిసి విడగిద్దరాజు ఆయనకు ఆశ్రయం ఇచ్చారు. మేడారాన్ని పాలించే పడిగిద్దరాజు కాకతీయుల సామంతుడిగా ఉండేవాడు. ఆ సమయంలో మేడారం మరియు పరిసర ప్రాంతాల్లో వరుసగా 3 పాటు తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు లేక పంటలు పండలేదు. చెరువులు ఎండిపోయి గిరిజన ప్రజలు ఆకలితో అలమటించారు. అంతటి కరువులో కూడా కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు గిరిజనుల నుండి పన్నులు వసూలు చేయాలని ఒత్తిడి చేశారు. ప్రజల వద్ద పన్ను కట్టడానికి చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి నెలకొంది. తమ ప్రజల కష్టాలను చూసి చలించిపోయిన మేడారం పాలకుడు పడిగిద్దరాజు కాకతీయులకు పన్ను కట్టేది లేదని తెగేసి చెప్పారు. తిండి లేక జనం చస్తుంటే పన్నులు ఎలా కడతామని కాకతీయ సామ్రాజ్యంపై తిరుగుబాటు ఎగరవేశారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు పులవాస నుండి తప్పించుకుని వచ్చిన తన మామ మేడరాజుకు పడిగిద్దరాజు ఆశ్రయమిచ్చారు. శత్రువులకు ఆశ్రయం ఇవ్వడం కూడా కాకతీయులకు ఆగ్రహం కలిగించింది. ఇది కాకతీయ సామ్రాజ్యంపై తిరుగుబాటుగా పరిగణించింది. దీంతో ప్రతాపరుద్రుడు తన సేనాని యుగంధరుడిని నాయకత్వంలో భారీ సైన్యాన్ని మేడారంపై పంపారు. కన్నెపల్లి అనే ఊరు దగ్గర నుండి కాకతీయ సైన్యం వస్తుంది. ఇప్పుడు సారక్క మరియు ఆమె భర్త గోవిందరాజు కన్నెపల్లి అనే ఊరు దగ్గర ఉండి వారిని అడ్డుకున్నారు. వారితో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఇద్దరు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కాకతీయ సైన్యం సంపెంగ వాగు దగ్గరికి వచ్చారు. ఆ వాగును దాటనివ్వకుండా జంపన్న వారితో పోరాడాడు. కాకతీయ సైన్యం జంపన్నను పొడి చేశారు. దాంతో అతను వారి నుండి తప్పించుకుని సంపెంగ వాగులో పడి చనిపోయాడు. అతని రక్తముతో ఆ వాగు ఎర్రగా మారిపోతుంది. అప్పటి నుండి ఆ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు. ఆ తర్వాత కాకతీయ సైన్యం వాగు దాటి వచ్చారు. అప్పుడు పడిగిద్దరాజు యుద్ధం చేశాడు. చాలాసేపు కాకతీయ సైన్యంతో పోరాటం చేశాడు. ఆ తర్వాత కాకతీయ సైనికుడు పడిగిద్దరాజును కూడా చంపేశారు. కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క అమ్మవారి స్వరూపంతో సమ్మక్క యుద్ధరంగంలోకి దిగింది. పరాశక్తి అవతారం ఎత్తి అపరకాలిగా విజృంభించి ఈటలతో పల్లాలతో కాకతీయ సైన్యులను పరిగెత్తించి అంతం చేసింది.
సమ్మక్కను నిలువరించడం కష్టమని భావించిన కాకతీయ సైనికులు ఓటమి తప్పదని భావించి దొంగసాటుగా సమ్మక్కను బల్లెంతో వెనుక నుండి పొడిచేశారు. ఇప్పుడు సమ్మక్క యుద్ధభూమి నుండి వైదొలిగి మేడారాం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్టకు వెళ్లి గుట్ట మలుపు తిరిగిన తర్వాత ఆమె అదృశ్యమైంది. ఆదివాసులు కోయదోరులు ఎంత వెతికినా ఆమె జాడ కనిపించలేదు. ఆ గుట్టపైన నెమలినార చెట్టు వద్ద గల పుట్ట దగ్గర తేజోవంతమైన వెలుగులో ఒక కుంకుమ భరణి కనిపించింది. దాన్ని సమ్మక్కగా భావించారు. మన అందరి ప్రాణాలు రక్షించడం కోసం సమ్మక్క దేహత్యాగం చేసిందని కన్నీటితో ఆ తల్లికి నమస్కారం చేసుకున్నారు. మీకు ఇప్పుడొక డౌట్ రావచ్చు. ఏంటంటే అమ్మవారి స్వరూపమైన సమ్మక్క యుద్ధంలో ఎందుకు మరణించారు అని. మానవ రూపంలో ఉన్న సమ్మక్క యుద్ధాన్ని ఆపలేకపోయారు. అప్పుడు సమ్మక్క ప్రాణత్యాగం చేసి ప్రకృతిలో కలిసిపోయి మహాశక్తిగా మారిపోయారు. భౌతికమైన స్వరూపం నుంచి దివ్యమైన శక్తిగా ఆవిర్భవించి అందరి భక్తుల మొక్కులను తీర్చుతున్నారు. యుద్ధంలో సమ్మక్క అదృశ్యమైన తీరు, ఆమె చూపిన వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయి తీవ్రమైన మనోవేదనకు గురయ్యారు. ఆ రాత్రి ఆయన నిద్రిస్తున్న సమయంలో సమ్మక్క తల్లి దివ్య రూపంతో ఆయన కలలో ప్రత్యక్షమై, అధికారం అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ధర్మాన్ని విస్మరించావు, కరువుతో అల్లాడుతున్న నా బిడ్డలను ఆదుకోవాల్సింది పోయి పన్నుల కోసం వారి రక్తాన్ని చిందించావు. దానితో ప్రతాపరుద్రుడు తన తప్పు తెలుసుకొని క్షమాపణ కోరగా సమ్మక్క తల్లి శాంతించి ఇకపై గిరిజనులకు వేధించవద్దని వారి సంప్రదాయాలను గౌరవించాలని ఆదేశించింది. నేను ఈ అడవిలోనే ఉండి నా బిడ్డలను కాపాడుకుంటాను. 2 ఏళ్లకొకసారి నేను, నా కూతురు సారలమ్మ ఇక్కడికి వస్తాము. మా దర్శనానికి వచ్చే భక్తులకు ఏ లోటు కలగకుండా చూడాల్సిన బాధ్యత నీది అని సమ్మక్క తల్లి చెప్పిందని ప్రతీతి. కలలో నుండి మేల్కొన్న ప్రతాపరుద్రుడు వెంటనే తన తప్పు తెలుసుకున్నారు. ఆయన స్వయంగా మేడారం వచ్చి సమ్మక్క తల్లి అదృశ్యమైన ప్రాంతాన్ని దర్శించుకున్నారని చెబుతారు. గిరిజనుల మీద విధించిన పన్నులను రద్దు చేశారు. సమ్మక్క సారలమ్మల గౌరవార్థం జాతర నిర్వహించడానికి అనుమతులు ఇచ్చి కాకతీయ సామ్రాజ్యం తరపున గౌరవ మర్యాదలు ప్రకటించారు. నేటికి జాతర సమయంలో ప్రభుత్వం తరపున అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించడం, అధికారికంగా ఏర్పాట్లు చేయడం వంటివి ప్రతాపరుద్రుడి కాలం నుండి వచ్చిన సాంప్రదాయానికి కొనసాగింపుగానే భావిస్తారు. సమ్మక్క సారక్క జాతర విశేషాలు. మొదటి రోజు కన్యపల్లి నుండి సారక్క వారిని గద్దెపైకి తీసుకువస్తారు. అదే రోజున కొండయ్య అనే ఊరు నుండి సారలమ్మ భర్త గోవిందరాజును తీసుకువస్తారు మరియు పునుకొండ నుండి పడిగిద్దరాజుని తీసుకువస్తారు. మొదటి రోజున ఆ ముగ్గురుని తీసుకొచ్చి మేడారంలో గద్దె మీద కొలువు ఉంచుతారు. రెండవ రోజు అసలైన ఘట్టం, మహోన్నతమైన రోజు. రెండవ రోజు చిలకల గుట్ట మీద నుండి సమ్మక్క తల్లికి ప్రతిరూపమైన కుంకుమ భరణిని కిందకి తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఆ సమయంలో వనదేవతలకు పోలీసు అధికారులు తుపాకులతో గౌరవ వందనంగా గాల్లో 3 రౌండ్లు కాల్పులు జరుపుతారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. 3వ రోజు అమ్మవారు 2 గద్దెలపై కొలువు తీరుతారు. 4వ రోజు దేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు. వంశపారపర్యంగా వస్తున్న ఆదివాసులు పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారంగా పిలువబడే బెల్లంను నైవేద్యంగా సమర్పించుకుంటారు. మేడారాం జాతర అంటే కేవలం జనసందోహం కాదు, అది కోట్లాది గుండెల ఆరాధ్య దైవాల సమైక్య రూపం. అన్యాయంపై ఎదిరించిన గిరిజన గర్జన, కన్నబిడ్డల కోసం ప్రాణత్యాగం చేసిన మాతృమూర్తుల వీరగాథ. అడవి తల్లినే నమ్ముకున్న ఆ అమాయక గిరిజనుల కన్నిటిని తుడిచేందుకు ప్రకృతి ఒడిలో నుంచి ఉద్భవించిన మహాశక్తులు సమ్మక్క సారక్కలు. 7 లోకాలను గేలే ఆ వనదేవతల జాతర మన సంస్కృతికి ఒక మణిహారం. కుల మతాలకు అతీతంగా, ధనిక పేద తారతమ్యం లేకుండా ప్రతి భక్తుడు తనలోని అహంకారాన్ని విడనాడి ఆ తల్లికి బంగారం సమర్పించుకొని పునీతమయ్యే అద్భుత ఘట్టం ఇది. తరాలు మారిన, యుగాలు గడిచిన చిలుకల గుట్ట సాక్షిగా, జంపన్న వాగు పరవాళ్లు సాక్షిగా ఆ వనదేవతల దీవెనలు మనందరిపై ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముదాం. నింగి ఉన్నంత వరకు, నేల ఉన్నంత వరకు మేడారాం తల్లుల నామం మారు మోగుతూనే ఉంటుంది. జై సమ్మక్క, జై జై సారక్క. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.